పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే విజయరమణరావు. ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే వానాకాలం పంట నుంచి రైతులకు 500 రూపాయల బోనస్ కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇస్తాం. 6 గ్యారెంటీలలో కూడా ఇవాళ మహిళలందరూ ఇక్కడ మా సోదరి మాను మీరంతా దాదాపు ఇప్పటికే బస్ ఎక్కి దిగుతారు. ఫ్రీ టికెట్, దాంతోపాటు 5 లక్షల నుండి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం, 0 కరెంటు బిల్లు 200 యూనిట్లు కరెంటు బిల్లు ఇస్తామని చెప్పి ఇవాళ 2 నెలలు 0 కరెంటు బిల్లు అయిపోయింది. ఇంకొక 4 రోజులు అయితే 3 నెలలు కూడా దగ్గరికి కట్టనుంది. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ చెప్పి ఆ రోజు చెప్పినాం. అది కూడా ఇవాళ అకౌంట్లో డబ్బులు కూడా ప్రారంభమైంది. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. పేద ప్రభుత్వం మీకు ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది, మీకు ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు విజయన ఎమ్మెల్యే అయ్యాడు. రేపు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల ఇల్లు ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే గుడిసెలలో ఉంటా ఉన్నారో, ఇళ్ళ మీద కవలతో ఉంటా ఉన్నారో, ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు జూన్ 6 తర్వాత. దాంతోపాటు ఇవాళ 2 లక్షల రుణమాఫీ కూడా 15 ఆగస్టులో కూడా చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే